హాయ్. ఆటో సోదరులు, తాపీ మేస్త్రులు, రైతు కూలీలు, సన్నకారు రైతులు, కన్స్ట్రక్షన్ లేబర్లు, డైలీ లేబర్, ఇళ్లల్లో పనిచేసేవారు, సిరు వ్యాపారులు, దుకాణాల్లో షాపుల్లో పనిచేసే నా కార్మిక కర్షక అన్నా చెల్లుళ్ళారా, తమ్ముళ్ళారా, బిడ్డల్లారా, మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. పేదవాడిగా పుట్టడం తప్పు కాదు, పేదవాడిగా చనిపోవడం తప్పున్నారా? ఇప్పుడు నేను కొన్ని విషయాలు చెప్తాను, వాటిని పాటించమని బతిమాలుతున్నాను. వ్యసనాలు తగ్గించు, డబ్బులు మిగులుతాయి. వృద్ధా ఖర్చులు తగ్గించు, డబ్బులు మిగులుతాయి. డబ్బున్న వారిని చూసి ఇమిటేట్ చేయకు, ఆడంబరాలకు పోకు, నష్టపోతాం. డబ్బులు మిగిల్చు. అప్పు చేయడానికి భయపడు, వడ్డీ డబ్బులు మిగులుతాయి. పొదుపు చేయు, డబ్బును సంపాదిస్తుంది. నువ్వు కొంత డబ్బును దాస్తే ఆ డబ్బు పెరుగుతుంది. పిల్లల్ని బాధ్యతగా పెంచండి, వాళ్ళని కష్టకాలంలో ఆదుకుంటారు, దేశానికి పనికొస్తారు. శ్రమ పడండి. ఆడ మగ పిల్లలు 4 రకాల ఆదాయాలు తీసుకొచ్చి ఇంట్లో దాచి పెద్దది చేయండి. వచ్చిన డబ్బులు భూమి మీద పెట్టుబడి పెట్టండి, లేక బ్యాంకుల్లో దోయండి. ఇప్పుడు లోకము డబ్బున్న వారిని మాత్రమే గౌరవిస్తుంది. డబ్బుకు లోకం దాసోహం. డబ్బుకు లోకం దాసోహం. ప్రస్తుతం అయితే డబ్బు పంచభూతాలను పాలించే స్థితికి చేరుకుంది. పిల్లల్ని చదివించండి, వాళ్ళు మీ తల రాతని మారుస్తారు. పిల్లల్ని చదివించండి, వారే మీ తల రాతని, మీ ఇంటి స్థితిని మార్చుతారు. ఇప్పుడు డబ్బున్న ప్రతి ఒక్కరు ఒకనాటి పేదవాడే. సంపాదించిన డబ్బును మోసగాళ్ళ చేతుల్లో పెట్టకండి, మోసపోకండి. తప్పు చేయడానికి భయపడండి, పరపతిని కోల్పోతారు. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. ఇది మీకు చెప్పాలనుకున్నాను.